కోనసీమలో కొబ్బరి రైతులపై బిగ్ టీవీ కథనంపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. కోనసీమలో కొబ్బరి రైతులకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. సీ ఐథాలజీ నిపుణుల బృందం సముద్రం నుంచి శంకరగుప్తం డ్రైన్ వెంట 24 కిలోమీటర్లు పర్యటించింది. ఇక డ్రైన్ ఇరువైపులా ఏటిగట్టు నిర్మించేందుకు 16 కోట్ల ఖర్చవుతుందని అంచనా రూపొందించారు. సమస్యను పరిష్కరించడానికి పూర్తి స్థాయిలో అంచనా వేసేందుకు నిపుణుల బృందం రాజోలు చేరుకుని అధ్యయనం చేశారు. ఇక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆటుపోట్ల సమయంలో ఎంత వరద వస్తుంది, ఏటిగట్టు నిర్మిస్తే కోతకి గురికాకుండా ఏం చేయాలి, ప్రస్తుతం ఉన్న అంచనాలతో ఏదైనా వ్యత్యాసం ఉంటే పూర్తి నివేదిక సమర్పించాలని ఇంజనీరింగ్ నిపుణులకు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. శివశంకర్, మనం చూస్తున్నాం నిమ్మల రామానాయుడు రియాక్ట్ అవ్వడం కూడా చూస్తున్నాం. ఏదైతే కోనసీమ కొబ్బరి రైతులకు సంబంధించి బిగ్ టీవీ కథనం ప్రచారం చేస్తున్న దీనికి సంబంధించి ఇప్పుడు కొబ్బరి రైతుల కష్టాలు వేడనున్నాయి అనుకోవచ్చు అంటారా? చూసుకున్నట్లయితే ఏదైతే బిగ్ టీవీ వరుస కథనాలు ప్రచురించిందో దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా రియాక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఐథాలజీ నిపుణుల బృందం కూడా నిన్న సముద్రం నుంచి ఏదైతే రక్తతుల్య నదిలోంచి పూర్తిగా శంకరగుప్తం డ్రైనేజ్ 24 కిలోమీటర్లు కూడా పర్యటించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అధికారులు అంచనా వ్యయాన్ని అయితే 16 కోట్లకి అయితే రూపొందించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిమ్మల రామానాయుడు ఆదేశాలతోటి ఏదైతే శంకరగుప్తం డ్రైనేజ్ లో శివారు గ్రామాల వరకు కూడా పూర్తి స్థాయిలో పరిశీలించడానికి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులైన జలవనరుల శాఖ వెంకటేశ్వరరావు గారు, సలహాదారులు వెంకటేశ్వరరావు, అదేవిధంగా నరసింహమూర్తి ఈఎస్ఐ నరసింహమూర్తి ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో అయితే ఏటిగట్టుకు సంబంధించి పటిష్టతని, అదేవిధంగా గతంలో 16 కిలోమీటర్ల మేర డెడ్జింగ్ పనులకు అనుమతి ఇచ్చారు. అందులో 8 కిలోమీటర్ల మేర డెడ్జింగ్ కూడా నిర్వహించారు గతంలోనే. అయితే ఒక పక్క లోతుగా ఒక పక్కన ఎత్తుగా ఉందంటూ కూడా ఇప్పటికే రైతులు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి అధ్యయనం చేయాలంటూ కూడా నిమ్మల రామానాయుడు వారికి ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే 8 కిలోమీటర్లు ఏదైతే డెడ్జింగ్ చేశారో ఆ డెడ్జింగ్ మళ్ళీ పూడికి ఏమన్నా గురైందా, మిగతా 8 కిలోమీటర్లు డెడ్జింగ్ చేస్తే ఆ డెడ్జింగ్ చేసిన మట్టి గట్టు వేయడానికి వీలవుతుందా లేదా అనేది కూడా పరిశీలించినట్టు కూడా తెలుస్తుంది. అయితే 8.5 కిలోమీటర్ల వద్ద నుంచి కూడా 16.5 కిలోమీటర్ల వరకు కూడా డెడ్జింగ్ చేసేందుకు అయితే ఇప్పుడు ఆ ప్రక్రియ అయితే మొదలు పెట్టాలి. ఈ నేపథ్యంలో ఏటిగట్టు ఏ విధంగా వెయ్యాలి, అంటే ఒకవేళ ఆటుపోటు సమయంలో వచ్చే వరద నీటిని తట్టుకోవడానికి ఏ విధమైన టెక్నాలజీ ద్వారా ఏటిగట్టుని వేస్తే ఆ పటిష్టత ఉంటుందనే దాని మీద పూర్తి స్థాయి అధ్యయనం చేయమని ఆదేశాలు ఇచ్చారు. అలాగే చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇప్పటికే రెడీ చేసిన ఏదైతే ఎస్టిమేషన్ ఉందో ఎస్టిమేషన్ సుమారుగా 16 కోట్లు వేశారు. ఏదైతే ఎస్టిమేషన్ సరిపోతుందా లేదంటే ఇంకా పెంచాల్సి వస్తుంది అనేది కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయమని చెప్పారు. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ కొబ్బరి రైతులకు మళ్ళీ బ్యాక్ వాటర్ రాకుండా అసలు సముద్రం ఆటుపోటు సమయంలో ఎంత వరద నీరు వస్తుంది అనే దాని మీద ఇది చూసుకున్నట్లయితే వరద నీరు వస్తుందనే దాని మీద పూర్తిగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అయితే ఆటుపోటు సమయంలో వచ్చే వరద అయితే ఒక ఎస్టిమేషన్ క్యాలిక్యులేషన్ కూడా వేసుకుని వెళ్లారు. దీనికి సంబంధించి రేపు ఉదయం కూడా విజయవాడలో ఐథాలజీ ఏదైతే ఇరిగేషన్ శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అయితే ఒక మీటింగ్ కూడా జరగనుంది. పూర్తిగా కదులుతుందని చెప్పుకోవాలి. అయితే కొబ్బరి రైతుల కష్టాన్ని తీర్చే విధంగా బిగ్ టీవీ కథనాలు అయితే ప్రచారం చేసింది. కాపాడండి కోనసీమ కొబ్బరి రైతులంటూ కూడా ప్రచురించిన కథనాలకి అయితే పూర్తి స్పందన లభిస్తుందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.